ఐబొమ్మ రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు సిసిఎస్ పోలీసులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన పోలీసులకు నిందితుడు సహకరించలేదని తెలుస్తోంది. ఐబొమ్మ రవికి సంబంధించిన 6 ఏళ్ల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులకు సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు రవి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 1x బెట్ యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు రవికి నిరాకరించాడు. 2 రోజుల పాటు కొద్దిపాటి సమాచారం మాత్రమే సేకరించారు పోలీసులు. ఐబొమ్మ రవి నెట్వర్క్ చాలా పెద్దదని గుర్తించారు. దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు సిసిఎస్ పోలీసులు. కస్టడీ విచారణను గోప్యంగా ఉంచుతున్నారు. ఎలాంటి లీకేజ్ లేకుండా కస్టోడియల్గా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుపై ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ల లింకులపై రవిని ప్రశ్నించారు. తమిళ వెబ్సైట్ల నుంచే అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెక్కీల సాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛగా సాగించినట్టు అంచనాకొచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ HD క్వాలిటీతోనే ఉన్నాయి. థియేటర్లలో సెల్ ఫోన్తో కొత్త సినిమాలను రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్లకు విక్రయించే వారి నుంచి కొన్న సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో HD క్వాలిటీగా మార్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు.